నమస్కారం అందరికీ. ఈరోజు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం దేవిగిరి గ్రామంలో నిన్నటి రోజున మా దళితులు మాదిగలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఊరేగింపుగా ఊర్లోకి వెళుతున్నటువంటి సందర్భంలో ఊరిలో ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఉత్సవాన్ని జరుపుకోకూడదని, మీరు అంటరాని వారు ఊర్లోకి రాకూడదని చెప్పేసి మరి హుకుం జారీ చేయడం జరిగింది. ఈ విషయం పట్ల గత 3 రోజుల కిందటే మా దృష్టికి వచ్చిన వెంటనే మరి డిఎస్పి సార్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది, సిఐ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ స్వతంత్ర భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్నా ఈనాటికి కూడా ఈ నియోజకవర్గంలో అంటరానితనాన్ని మరి అమలు చేస్తున్నటువంటి అగ్రవర్ణాలపైన చర్యలు తీసుకునే విధంగా మరి అధికారులు స్పందిస్తారని తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున పోలీసుల సమక్షంలోనే మా దళితులందరినీ కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి వారందరినీ కూడా అడ్డగించి అక్కడి నుంచి అవమానం పరిచి మరి కులం పేరుతో కూడా దూషించి మీరు మాదిగలు మా ఊర్లోకి రాకూడదు, ఊర్లోకి బొడ్రాయి దాటి రాకూడదని అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నటువంటి విషయం కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయం పైన నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది నిజంగా ఇట్లాంటి పరిస్థితులు ఈ రోజుకి ఈ గ్రామాల్లో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా అక్కడక్కడ ఉన్నటువంటి మాట వాస్తవం. దీనికి నిర్లక్ష్యం అధికారులదే. పోలీస్ యంత్రాంగం అయితేనేమి, మరి రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి, మండల స్థాయి అధికారులు అయితేనేమి, డివిజన్ స్థాయి అధికారులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా 2006 జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫారసు చేసినటువంటి విధంగా ప్రతి గ్రామంలో కూడా నెలకు 2-3 సార్లు మరి అవేర్నెస్ క్యాంపు ఏర్పాటు చేయగలిగితే పౌర హక్కుల సమాన హక్కుల గురించి వాళ్ళని అవగాహన కార్యక్రమం చేయలేకపోవడమే ఈనాటికి కూడా అవతల ఉన్నటువంటి ఇతర వర్గాల వాళ్ళు ఈనాటికి కూడా మా పైన వివక్షత చూపించడం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ నిర్లక్ష్యం అధికారులే. కాబట్టి మేము గత 3 రోజులుగా పోలీస్ యంత్రాంగం పైన కూడా దృష్టి పెడతా ఉన్నాం. ఏమాత్రం కూడా దళితుల మీద ప్రేమ, దయ, మరి వారికి న్యాయం చేయాలనేటువంటి రాజ్యాంగ హక్కులు ఏదైతే సమాన హక్కులు ఉన్నాయో అవి అందరికీ సమానం అని చెప్పేటువంటి విషయంలో పోలీసు యంత్రాంగం ఈ నియోజకవర్గంలో నిజంగా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉంది, విఫలమైందని చెప్పేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి మరి తరపున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయం పైన కృష్ణమాదిగ గారి దృష్టిలో కూడా ఈ విషయం ఉంది. మేము ఈ మీడియా ముఖంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అటు పోలీస్ యంత్రాంగం అయితేనేమి, ఇటు రెవెన్యూ యంత్రాంగం అయితేనేమి, ఇద్దరికి కూడా మరి ఇతర యంత్రాల ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేది ఒకటే విజ్ఞప్తి. మాకు ఎక్కడైతే అవమానం జరిగిందో మేమేమి వాళ్ళ ఇళ్ళ కాడు పోతామని చెప్పలే, వాళ్ళ ఆస్తులు తీసుకుంటామని చెప్పలే. మాకు ఈ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి సమాన హక్కు, స్వేచ్ఛ హక్కును అమలు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి అడుగుతున్నామే తప్ప ఏ ఒక్కరి హక్కును హరించాలని, ఏ ఒక్కరికి ఉన్నటువంటి హక్కును తీసేయాలని కాదు మేము అడుగుతా ఉన్నది. దయచేసి అర్థం చేసుకుంటారని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే గ్రామంలో నిన్నటి రోజున ఏదైతే అవమానానికి గురైనారో మా మాదిగలు, అక్కడనే మీరు ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం తోటి లేదా ఎంఆర్ఓ గారు కానీ, పోలీసు వారు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి, ఎవరైనా కూడా డిఎస్పి గారు కూడా మరి మాకు బందోబస్తు ఏర్పాటు చేసి 2 రోజుల్లోగా, అంటే రేపు 16, 17 తారీఖు 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఆ గ్రామానికి మీరు వచ్చి వారిని చైతన్యపరిచి అక్కడ మాకు మరలా ఊరేగింపు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అవకాశం కల్పించకపోతే ఈ సమస్యను ఇక్కడితో ఆగకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాలందరినీ కూడా మరి చైతన్యం చేస్తూ ఇక్కడ బొమ్మనహాల్ మండలం 18వ తారీఖు లేదా 19వ తారీఖు నాడు బొమ్మనహాల్ మండల బంద్కు పిలుపునిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
ఈ బంద్ ఏదైతే ఉందో జిల్లా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ నాయకులు, ఉద్యమ నాయకులు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు అందరినీ కూడా బొమ్మనాల మండలానికి తీసుకొచ్చి మండలాన్ని బంద్ చేసి దిగ్బంధం చేసేటువంటి కార్యక్రమం తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ 2 రోజుల్లోగా మాకు ఊరేగింపుకు అవకాశం కల్పించాలి. గ్రామాల్లో ఎక్కడైతే మేము అవమానపడ్డామో అక్కడనే మాకు ఊరేగింపు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇది ఏది ఏమైనా 2 రోజులు సమయం ఉన్నది కనుక ఈ 2 రోజుల్లో మరి పోలీస్ యంత్రాంగం కానీ, అధికార యంత్రాంగం కానీ, మరి ఎంఆర్ఓ గారు కానీ తీసుకువచ్చి వాళ్ళని మరి మోటివేట్ చేసి వాళ్ళని చైతన్యపరిచి మా ఊరేగింపుకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం. లేని పక్షంలో మండల దిగ్బంధం ఖచ్చితంగా 19వ తారీఖు లేదా 20వ తారీఖున మండల బంద్కి పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం, ముగిస్తా ఉన్నాం.